అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చానండి. ఎందుకంటే మీ అందరికీ తెలిసిన విషయమే, మా ఆయనకి క్యాన్సర్ అని. అయితే ఏంటంటే ఆయనది హెల్త్ అనేది ఎప్పుడూ ఒకలా ఉండదు. చాలా చాలా రోజులు చాలా మంచిగానే ఉన్నారు, పర్లేదు అనుకునే టైంకి ఏంటంటే హెల్త్ చాలా అంటే చాలా దెబ్బ కొట్టేసింది. హెల్త్ బాగాలేదు. హాస్పిటల్కి అలా తిరగడం వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను. ఎందుకంటే ఫస్ట్ ప్రియారిటీ ఫ్యామిలీ కదా. సో నేను ఆయన హెల్త్ రికవరీ అయింది కాబట్టి ఇప్పుడు కొంచెం కొంచెం రికవరీ అవుతుంది కాబట్టి నేను అందుకే మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఎందుకంటే ఇది మా పాప లంచ్ బాక్స్ కోసం ప్రిపేర్ చేశాను. ఎగ్ రైస్ అనమాట. ఇదే ఎందుకు చూపిస్తున్నానంటే నేను చేసిన ప్రాసెస్ కంటే చాలా అంటే చాలా బాగా చేయొచ్చు. నా దగ్గర ఉన్న తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలనేది నేను చూపించాను. దీంట్లో కూడా ఒక మీనింగ్ ఉందండి, అందుకే నేను చేశాను, ఇది షూట్ చేశాను మీకు చూపించాలని. ఎందుకంటే మన దగ్గర కొన్నిసార్లు అన్నీ ఉంటాయి, అన్నీ సాసెస్, కెచప్స్, అంటే ఇంకా వెజిటేబుల్స్ సంథింగ్ అన్నీ ఉంటాయి. అన్నీ వేసి చేసినా కానీ కొన్నిసార్లు పర్ఫెక్ట్గా టేస్ట్ కుదరకపోవచ్చు. అలాగే నా దగ్గర ఉన్న కొన్ని ఐటమ్స్తో చేశాను. రెసిపీ పర్లేదు, బాగా వచ్చింది. పాప తిన్నది, మా ఆయన టేస్ట్ చేశారు, చాలా బాగుందన్నారు. అలాగే కొన్నిసార్లు మన దగ్గర అన్నీ ఉంటాయి, అన్నీ మనకు తెలీదు ఆ విషయం, మనం హ్యాపీగా ఉండం. కానీ కొన్నిసార్లు కొందరి దగ్గర ఏవి ఉండవు, కానీ వాళ్ళు చాలా హ్యాపీగా లైఫ్ను లీడ్ చేస్తూ ఉంటారండి. అది మనం చూసే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. నా ఉద్దేశం ఏంటంటే మన దగ్గర ఏది ఉన్నదో దాంతో మనం సర్దుకోగలిగితే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుందండి. ఎందుకంటే చాలా అంటే చాలా షార్ట్ టైం లైఫ్ అయిపోయిందండి ప్రతి ఒక్కరిది. చాలా మార్పులు వస్తున్నాయి మనం బ్రతికే లైఫ్ స్టైల్లో. ఆ ఉన్న కాస్త లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయకుండా ఇంకా ఏవో వర్రిస్తూ ఉంటాం కదా. నాకు ఈ మధ్య కొంచెం మైండ్ రిఫ్రెష్ అవుతుంది ఈ యూట్యూబ్ వల్ల. ఇది నా కోసం పెట్టుకుంది. మీరు ఇచ్చే కామెంట్స్ కానీ మీ సపోర్ట్ చాలా బూస్టింగ్ అనిపిస్తుంది. నాకున్న స్ట్రెస్ని నేను మర్చిపోయేటట్టు చేస్తుందండి. మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలండి. మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీ విలువైన అమూల్యమైన సలహాలు సందేశాలు ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఎందుకంటే నేనున్న నా స్ట్రెస్కి కొంచెం ఓవర్కమ్ చేయడానికి మాత్రం ఇది చాలా హెల్ప్ అవుతుందని మాత్రం మర్చిపోకండి. ఇంకా నేను మా ఆయనకి తినిపించాను, చూడండి ఎట్లుంది. టేస్ట్ చేసి చెప్పాలి, జెన్యున్గా చెప్పాలి.